హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మీరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేసిన నేను పెట్టే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాం. టాపిక్ ఏంటంటే యాడ్సెన్స్కి కొంతమంది తెలియకుండా యాడ్ మాబ్ అనే దాన్ని కనెక్ట్ చేస్తారు. దాన్ని లింక్ అనేది తెచ్చి దీనికి పార్ట్నర్షిప్ ఇస్తారనమాట. సో అలా చేయడం వల్ల కొద్దిగా మీకు ఇబ్బందికరంగా కొంతమందికి అనిపిస్తుంది. దాన్ని ఎలా తీసేయాలి, ఇబ్బంది అంటే అదేంటో తెలియదు మీకు, దాన్ని ఎలా తీసేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి కొంతమంది బాగా సఫర్ అవుతుంటారు. సో దానికోసం నేను మీకు సొల్యూషన్ తీసుకొచ్చాను. సొల్యూషన్ ఏంటంటే యాడ్ బంప్ అర్లింక్ అనేది చాలామంది ట్రై చేస్తున్నారు. దానికోసం ఒక ఫేమస్ గూగుల్ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ ఒకతను ఇచ్చారు, ఆయన కామెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, హౌ టు అన్లింక్ యాడ్ బంప్ ఫ్రమ్ యాడ్సెన్స్, ప్లీజ్ గివ్ మీ సొల్యూషన్ స్టెప్ బై స్టెప్ అని చెప్పేసి. సో దానికి ఆయన వేరే వాళ్ళు ఇచ్చే రిప్లై ఏంటంటే, వాట్ డిఫరెంట్ వుడ్ యూ మేక్, వై వుడ్ యూ వాంట్ టు డూ దట్, బేసికల్లీ వన్స్ యాడ్ మాబ్ ఈస్ లింక్డ్ ఇట్స్ దేర్ ఫర్ ఎవర్ ఆర్ అంటిల్ యూ క్యాన్సిల్ యువర్ యాడ్సెన్స్ అకౌంట్. అంటే ఒక్కసారి మనం కనుక యాడ్సెన్స్ అకౌంట్కి యాడ్ మాబ్ని కనెక్ట్ చేసామంటే, దాని పార్ట్నర్షిప్ మనం తీసుకున్నామంటే, అది మన యాడ్సెన్స్ అకౌంట్ని క్యాన్సిల్ చేసుకునే వరకు పోదు. దానికి అన్లింక్ అనేది లేదన్నమాట. సో ఇలా దానికి ఆన్సర్ అనేది మీకు దొరికింది. సో చాలామంది దీనివల్ల సఫర్ అవుతున్నారు. సో యాడ్సెన్స్కి యాడ్ మాబ్కి కనెక్షన్ ఇలా ఉందో అని చెప్పేసి మీరు యాడ్ మాబ్ గురించి ఒకసారి బాగా తెలుసుకోండి. ఫ్యూచర్లో వస్తుందేమో అన్లింక్ అని చెప్పేసి ఎదురు చూస్తున్న చాలామంది. సో మీరు ఒకసారి గూగుల్ వాళ్ళందరికీ ఒక రిప్లై అనేది అయినా, ఒక మెసేజ్ అయినా గూగుల్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. సో గూగుల్ వాళ్ళని కాంటాక్ట్ చేయాలంటే మీరు ఏం చేస్తారంటే, గూగుల్లోకి వెళ్ళి ఈ గూగుల్ డెవలపర్స్ని మీరు ఒకసారి కాంటాక్ట్ చేసి, ఈ ప్రాబ్లం ఇది, నేను యాడ్ మాబ్ నుంచి అన్లింక్ కావాలనుకున్నానని చెప్పేసి మీరు వాళ్ళని కాంటాక్ట్ అవుతే ఖచ్చితంగా మీరు గూగుల్ కాంటాక్ట్ నెంబర్ అని చెప్పేసి అన్న మెసేజ్న అలా మీరు ప్రతి ఒక్కటి కాంటాక్ట్ గూగుల్, ఇది కాదనమాట, గూగుల్ డెవలపర్స్ వాళ్ళకు ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఫీడ్బ్యాక్ కానీ ఏదైనా ఒకటి ఇవ్వండి. గూగుల్ డెవలపర్స్ ఈమెయిల్ అడ్రస్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది. ఇక్కడ గూగుల్లో డెవలపర్స్ అని చెప్పేసి అందులో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. లేకపోతే మీ బ్లాగర్లో కానీ, మీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కనిపిస్తుంది. ఎక్కడ అంటే, మీరు ఒకసారి మీ డాష్బోర్డ్లోకి వెళ్ళి ఎక్కడ అంటే హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్లో ఉంది కదా, ఇక్కడ హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్లో వస్తుంది, మీకు జీమెయిల్ అకౌంట్లో వస్తుంది, ప్రతి దాంట్లో కనిపిస్తుంది అనమాట. సో అలా మీరు డైరెక్ట్గా మీరు చేసుకోవచ్చు. సో అన్లింక్ అనేది దానికోసం మనం వెయిట్ చేద్దాం. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో దాని మీద నేను మళ్ళీ వీడియో చేస్తాను, వస్తే నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను, వీడియో కోసం. సో ఫ్రెండ్స్, ఇది దీనికి ఇచ్చిన సొల్యూషన్ అనమాట. సో ఇక్కడ మీకు ఇలా వాళ్ళకి ఒకసారి చెప్పండి, ఫీడ్బ్యాక్లో చెప్పండి. చాలామంది చెప్తే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటారు. గూగుల్ వల్ల నేను ట్రై చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు వీడియో ఇస్తే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంతవరకు మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తెచ్చే కొత్త అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా పొందండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.